బొల్లారం కంటోన్మెంట్ పరిధిలో నిర్మాణంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందర్శించారు. 1000 పడకల ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో 1400 పడకలుగా నిర్మిస్తామని అన్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే శివారు ప్రాంతాల్లోని ఎంతో మంది నిరుపేదలకు ఉపయోగపడుతుందని చెప్పారు. పనులు జరుపుతున్న తీరును పరిశీలించిన ఆయన సంతృప్తి చెందారు. 2025 సెప్టెంబర్ నెలలో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని ప్రజలకు ఈ ఆసుపత్రిలో ఉపాధి కల్పించాలని స్థానిక నేతలు ఎమ్మెల్యేకు వినతి చేశారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ బోర్డు సభ్యులు జయప్రకాష్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సింగ్, ఎన్ఎస్విఐ నాయకుడు అరవింద్, ఇతర కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనకి ఇక్కడ ఇంకా 110 కార్స్ పార్కింగ్ ఉంటుంది. మామూలుగా బండి టీమ్స్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. ఈ నిర్మాణం ఏ స్థాయిలో ఉంది, అగ్రిమెంట్ అయినప్పటి నుంచి కంప్లీటేషన్ వారికి సరిగ్గా టైంకి ఇవ్వగలుగుతారా లేదా, ఏ పరిస్థితుల్లో ఉంది, ఇలా పేమెంట్స్ కరెక్ట్ ఉందా లేదా, వర్క్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ స్థానికులు రిక్వెస్ట్ మీద ఈరోజు వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. ఈ ఆఫీసర్లు వర్క్ R&B డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, ఈ కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇద్దరితోటి చర్చించాము. అంతా సక్రమంగా జరుగుతుంది. ఇన్ టైంలో కంప్లీటేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా జరిగిందంతా ఆన్ టైమే అయింది. వాళ్ళు చెప్పిన ప్రకారం సెప్టెంబర్ 2025లో నిర్మాణం పూర్తి చేసి కంప్లీట్ చేసి ఇస్తామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి పేమెంట్ కూడా కంటిన్యూషన్గా ఇప్పించడానికి కృషి చేశారు. కాబట్టి పని డిలే అవడం ఛాన్స్ లేదు. కాబట్టి కంప్లీటేషన్ అవుతా అని చెప్పారు. ఈ హాస్పిటల్ కంప్లీటేషన్ అయితే ఈ చుట్టుముట్టున్న 3-4 జిల్లాల వారికి అందరికీ పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది. పేదలే కాకుండా కూడా ధనవంతులు కూడా ఇది కార్పొరేట్ స్థాయిలో ట్రీట్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రైవేట్ వెళ్ళి భారం కాకుండా, ఆర్థిక భారం కాకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరికీ మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఇది కంప్లీట్ అయితేనే అందరికీ అందుబాటులో వస్తే అందరికీ మంచి వైద్యం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈరోజు కంటోన్మెంట్ ప్రజలు కూడా నన్ను గెలిపించారు. కాబట్టి నా వంతు బాధ్యతగా ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో టైంలో కంప్లీట్ అయి ప్రజలకు అందుబాటులో రావడానికి శాయశక్తిని కృషి చేసి వీళ్ళకి కూడా నేను అడగడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఏమైనా వర్క్స్ ఉంది, ఏమైనా పెండింగ్స్ ఉందంటే నాకు తెలిపితే గవర్నమెంట్ తోటి మాట్లాడి కూడా వీరికి కావాల్సిన ఏర్పాటు చేసి కంప్లీట్ కావడానికి సహకరిస్తానని చెప్పడం జరిగింది. వీరు ఇప్పుడు 2 విధంగా ఉంది. ఒకసారి ఏమో 1000 బెడెడ్గా స్టార్ట్ చేసి మళ్ళీ రివైజ్ చేసి దాన్ని 1200, 1400 కూడా రివైజ్ చేయడం జరిగింది. దాని ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ వద్ద పెండింగ్ ఉందంటే నేను కూడా ఖచ్చితంగా వారికి మాట ఇవ్వడం జరిగింది. ఏది కూడా ల్యాక్ కాకుండా ప్రతి ఒక్కటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పూర్తి స్థాయిలో 1400కే బెడ్కి చేస్తే, ఈ బెడ్గా చేస్తే అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో నేను తక్షణం వెళ్ళి సీఎం గారితో మాట్లాడి ఇది 1400కి అయితట్టు అన్ని విధంగా అన్ని పేషెంట్స్కి అవసరమైన అన్ని అందుబాటులో ఉండే విధంగా మేమంతా మాట్లాడుతాం.